హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మౌన హృదయం స్టోరీని అందరూ ఫాలో అవుతున్నారు కదా. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే నేనైతే చాలా బాగున్నాను, మరి మీరు ఎలా ఉన్నారో కూడా నాకు చెప్పండి. ఇంకొక విషయం, నాకు ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ చేసిందండి. తను చిన్నప్పుడు 10th చదివేటప్పుడు ఒకరిని ప్రేమించిందంట. ఆ ప్రేమ సొగంలోనే ఆగిపోయింది. తనకి వేరే అతన్నిచ్చి పెళ్లి చేశారు. మరి ఆ అమ్మాయి పడుతున్న బాధ నాకు చెప్పింది. నేను దానిని స్టోరీగా రాయాలి అని అనుకుంటున్నాను. ఆ స్టోరీ విని మీరు తనకి ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. రేపటి స్టోరీలో మిస్ అవ్వరు అని అనుకుంటున్నాను. ఇంకా మన స్టోరీలోకి వెళ్దాం, వచ్చేయండి. నిన్న స్టోరీ ఐసీయూలో ఉన్న అమ్మాయి ఎవరు అని అడిగాను కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూసేద్దాం, వచ్చేయండి. ఐసీయూ గ్లాస్ ముందు నిలబడి ఉన్న అరుణ్ చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. అప్పుడే నర్సు ఒక కవర్ తీసుకొని వచ్చి, సార్, పేషెంట్ స్పృహ కోల్పోయే ముందు ఇది మీకు ఇవ్వమని చెప్పింది అంటూ కవర్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అరుణ్ కంగారుగా కవర్ తీసుకున్నాడు. ఆ కవర్ మీద నా అరుణ్కి అని రాసి ఉంది. అరుణ్ గుండె ఒక్కసారిగా భారంగా మారింది. వణుకుతున్న చేతులతో లెటర్ తెరిచి చదవడం మొదలుపెట్టాడు. అందులో, అరుణ్, ఈ లెటర్ నువ్వు చదివే సమయానికి నేను నీ ముందు ఉండకపోవచ్చు. ఉంటే కూడా నిన్ను చూసే ధైర్యం నాలో ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను చేసిన తప్పులు నాకు ప్రతిరోజు అద్దంలో కనిపిస్తూ నన్ను చంపేస్తున్నాయి. అందుకే ఈ చివరి మాటలు రాస్తున్నాను. ముందుగా ఒక్క విషయం చెబుతాను, విను. నేను మాధవిని కావాలని అవమానించలేదు అరుణ్. అవును, తన బట్టల్ని చూసి మాట్లాడాను. తన అర్హత గురించి తక్కువగా మాట్లాడాను. తనని బాధ పెట్టాను. కానీ వాటి వెనుక కారణం తన మీద ద్వేషం కాదు, నా భయం, నా అసూయ, నా ఓటమి. నువ్వు మొదటిసారి మాధవి గురించి మాట్లాడిన రోజు గుర్తుందా? నీ కళ్ళల్లో ఆమె గురించి మాట్లాడేటప్పుడు కనిపించిన వెలుగు, అది చూసి నేను భయపడ్డాను. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని అనుకున్నాను. కానీ నీ మనసులో ఎక్కడో ఒక మూల మాధవి స్థానం సంపాదించుకుంటుందని నాకు అర్థమైంది. తనని చూస్తే నాకు కోపం వచ్చేది కాదు అరుణ్. తనని చూస్తే నా అదృష్టం నన్ను వదిలి తన దగ్గరకు వెళ్తుందేమో అన్న భయం వచ్చేసేది. మనిద్దరం మొదటిసారి ముద్దు పెట్టుకున్న రోజు నీకు గుర్తుందా? ఆ రోజు ఎంతో ఇష్టంతో నేను నిన్ను ముద్దు పెట్టుకోవాలనుకున్నాను. కానీ నువ్వు ఒక్కసారిగా నన్ను పక్కకి తోసేసావు. ఎందుకంటే ఆ క్షణంలో నువ్వు తప్పు చేస్తున్నాను అనే భావన నీకు కలిగింది. అంటే నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడడం మొదలుపెట్టావు కదా. నాకెక్కడ దూరం అయిపోతావో అనే బాధ, భయం కోపంగా మారిపోయాయి. తనని ఎలా అయినా నీ నుంచి వేరు చేయాలి అని మాట్లాడాను తప్ప తన మీద నాకు ఎలాంటి కోపం లేదు. నా నుంచి నిన్నెక్కడ దూరం చేస్తుందో అన్న భయం మాత్రమే ఉంది. అందుకే తనని అవమానించాను. తనని తక్కువ చేసి చూపిస్తే నువ్వు తనని దూరం పెడతావని అనుకున్నాను. కానీ ఈరోజు అర్థమైంది, ఒక మనిషిని అవమానించడం ద్వారా ప్రేమ దక్కదు అని, ప్రేమ బలవంతంగా సంపాదించేది కాదు అని. ఆ రోజు మీ అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారని తెలిసినప్పుడు నేను కూడా రావాలనుకున్నాను అరుణ్. నిజంగా రావాలనుకున్నాను. హాస్పిటల్ బయట వరకు వచ్చాను కూడా. కానీ నీ ముఖం గుర్తొచ్చింది. నువ్వు నన్ను చూసే చూపు గుర్తొచ్చింది. నీ కళ్ళల్లో కనిపించిన అసహ్యం గుర్తొచ్చింది. అప్పుడు నా కాళ్ళు ముందుకు పడలేదు. నన్ను చూడటానికే ఇష్టపడని మనిషి నేను వస్తే సంతోషపడతాడా అని అనిపించింది. అందుకే వెనక్కి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నువ్వు నాకు చేసిన ఆ చివరి ఫోన్ కాల్ ఇప్పటికీ నా చెవుల్లో వినిపిస్తూనే ఉంది. ఏమన్నా వరుణ్, నేను ఇంకోసారి నీకు ఫోన్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నిన్ను ప్రాణంగా ప్రేమించిన ఈ దీక్షకి నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా? ఎప్పుడైతే నువ్వు
ఇకపై నాకు ఫోన్ చేసినా, నా కుటుంబం జోలికి వచ్చినా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అన్నావో, ఆ మాట విన్న క్షణం నా గుండె ఆగిపోయింది అరుణ్. నువ్వు అలా అన్నప్పుడు నేను బ్రతికే ఉన్నాను, కానీ నా మనసు మాత్రం అదే క్షణంలో చనిపోయింది. ఆ రోజు నుంచి నేను కేవలం ఊపిరి పీలుస్తున్న శవాన్ని మాత్రమే నవ్వాను. కానీ ఆ నవ్వులో ఆనందం లేదు. తిన్నాను కానీ ఆకలి లేదు. నిద్రపోయాను కానీ ప్రశాంతత లేదు. ప్రతిరోజు అద్దంలో నా ముఖం చూసుకుంటూ ఇంత నీచంగా మారిపోయావా దీక్ష అని నన్ను నేనే అడుగుతున్నాను. ఈరోజు నేను తీసుకున్న ఈ నిర్ణయం నిన్ను బాధ పెట్టడానికి కాదు, నిన్ను బ్లాక్మెయిల్ చేయడానికి కాదు, నిన్ను తిరిగి సంపాదించుకోవడానికి కూడా కాదు. నేను ఇప్పటికే నిన్ను కోల్పోయాను, అది నాకు తెలుస్తుంది. ఈరోజు నేను నా ప్రాణాన్ని తీసుకోవడం లేదు అరుణ్. చాలా రోజుల క్రితం చనిపోయిన నా మనసుకు ఈరోజు నా శరీరాన్ని కూడా తోడు పంపిస్తున్నాను అంతే. మాధవి గురించి ఒక్క మాట. తనని నేను చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. ఆమె గెలిచింది ఎందుకంటే ఆమె ఎవ్వరిని ఓడించడానికి ప్రయత్నించలేదు. ఆమె ప్రేమించింది అంతే. నేను మాత్రం ప్రేమ పేరుతో స్వార్థపడ్డాను, అందుకే ఓడిపోయాను. ఒకవేళ దేవుడు నాకు ఇంకో జన్మ ఇస్తే మాధవిలా ప్రేమించడం నేర్చుకుంటాను. చివరిగా నువ్వు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు, కానీ ఎప్పుడైనా నా పేరు గుర్తొస్తే చెడిపోయిన అమ్మాయిగా కాదు, ప్రేమించడం తెలిసి ప్రేమను నిలబెట్టుకోవడం తెలియని అమ్మాయిగా గుర్తుపెట్టుకో. అంతే చాలు. ఇక చివరి వీడ్కోలు అరుణ్. ఈ జన్మలో నిన్ను పొందలేకపోయాను, కానీ నిన్ను ప్రేమించిన రోజులను మాత్రం నేను చనిపోయే వరకు ప్రేమిస్తూనే ఉంటాను. ఎప్పటికీ నీ దీక్షని. లెటర్ చివరి అక్షరం చదివేసరికి అరుణ్ కళలోని కన్నీళ్లు ఆగలేదు. లెటర్ మీద పడిన కన్నీటి చుక్కలు దీక్ష రాసిన అక్షరాలను మసకబార్చేస్తున్నాయి. అప్పుడే ఐసీయూలోని మిషన్ శబ్దం ఒక్కసారిగా మారింది. అరుణ్ గుండె ఒక్కసారిగా గుబేలైంది. ఐసీయూలో నిశ్శబ్దం అలుముకుంది. బెడ్పై కదలిక లేకుండా పడుకొని ఉన్న దీక్షను చూసిన అరుణ్ గుండె పగిలిపోయింది. డాక్టర్ చెప్పిన మాటలు ఇంకా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. బ్రతికే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పారు. అరుణ్ నెమ్మదిగా ఆమె మంచం దగ్గరకు వెళ్ళాడు. ఎప్పుడూ తన ముందు స్టైలిష్గా నవ్వుతూ వచ్చే దీక్ష ఈరోజు అలా ప్రాణం లేని బొమ్మలా పడుకొని ఉండడం అరుణ్ తట్టుకోలేకపోయాడు. వణుకుతున్న చేతులతో ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. కొన్ని క్షణాలు ఆమె ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడు. తరువాత ఒక్కసారిగా అతని గొంతు బొంగురుపోయింది. దీక్ష, నువ్వు ఇంత పిచ్చి పని ఎందుకు చేశావు అని అడిగాడు. కానీ సమాధానం చెప్పడానికి దీక్షకు స్పృహ లేదు. అరుణ్ కళల్లో నీళ్లు నిండిపోయాయి. నీ మీద నాకు కోపం వచ్చింది నిజమే, నువ్వు చెప్పిన మాటలు నన్ను బాధ పెట్టాయని కూడా నిజమే, కానీ నువ్వు చనిపోవాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు దీక్ష అని ఏడ్చాడు. అతని గొంతు వణుకుతోంది. నీకు తెలుసా, మొదటిసారి నిన్ను చూసిన రోజు నాకు ఇంకా గుర్తుంది. నువ్వు నవ్వితే ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించేది. నీ ఫోన్ కాల్ కోసం గంటల తరబడి ఎదురు చూసేవాడిని. నువ్వు అరుణ్ అని పిలిస్తే ఆ ఒక్క మాటతో రోజు మొత్తం హ్యాపీగా గడిచిపోయేది. అతని కళ్ళ నుంచి కన్నీళ్ళు జారి పడుతున్నాయి. నిన్ను ఎంత ప్రేమించానో తెలుసా? నా భవిష్యత్తు గురించి ఆలోచించిన ప్రతిసారి అందులో నువ్వే ఉండేదానివి. నా జీవిత భాగస్వామిగా, నా భార్యగా, నా పిల్లల తల్లిగా అని చెప్పగానే గొంతు ఆగిపోయింది. కానీ ఆ రోజు నువ్వు చేసిన తప్పు, నువ్వు మాధవిని అవమానించిన రోజు నా మనసులో ఏదో విరిగిపోయినట్టు అనిపించింది దీక్ష. డబ్బు, హోదా, స్థాయి గురించి మాట్లాడినప్పుడు నేను ప్రేమించింది ఈ అమ్మాయినేనా అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను అంటూ అరుణ్ తల వంచుకున్నాడు. నీ మాటలు మాధవిని బాధ పెట్టాయి,
కానీ అంతకంటే ఎక్కువగా నన్ను బాధ పెట్టాయి. ఎందుకంటే నేను ప్రేమించిన దీక్ష అలాంటిది కాదు అని నమ్మాను. అతని చేతులు వణుకుతున్నాయి. అయినా నిన్ను ద్వేషించలేకపోయాను. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించిన జ్ఞాపకాలు నీ తప్పుల కంటే పెద్దవిగా కనిపించాయి అంటూ ఏడుస్తూనే ఉన్నాడు. నీ ఫోటోలు డిలీట్ చేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను తెలుసా, కానీ చేయలేకపోయాను. నీ నెంబర్ బ్లాక్ చేశాను, కానీ నీ జ్ఞాపకాలను బ్లాక్ చేయలేకపోయాను. అతని కళ్ళ నుంచి జారిన కన్నీటి చుక్కలు దీక్ష చేతి మీద పడ్డాయి. నువ్వు చేసిన తప్పులు నిజమే, కానీ నీ ప్రేమ కూడా నిజమే కదా దీక్ష, అది నేనెందుకు చూడలేకపోయాను అని ఏడ్చాడు. నువ్వు చనిపోతే నేను ఎవరిని క్షమించాలి, ఎవరిపై కోప్పడాలి, ఎవరితో గొడవ పడాలి, ఎవరిని చూసి పిచ్చిదానివి అని తిట్టాలి అంటూ అతను ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. లేచి మాట్లాడు దీక్ష, ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను తిట్టు. నువ్వు ఎప్పటిలాగే నాతో గొడవపడు, కానీ ఇలా నిశ్శబ్దంగా పడుకోకు. అతని గొంతు పూర్తిగా విరిగిపోయింది. నిన్ను ప్రేమించాను, అది నిజం. నువ్వు నన్ను బాధ పెట్టావు, అది కూడా నిజం. కానీ నువ్వు చనిపోవాలని మాత్రం నేను ఎప్పుడూ కోరుకోలేదు అని చెప్పి ఆమె చేతిపై తల పెట్టుకొని ఏడ్చేశాడు చిన్న పిల్లాడ్లా. స్టోరీ పూర్తిగా విన్నారు కదండి. దీక్ష ఐసీయూ బెడ్ మీద చావు బ్రతుకుల్లో ఉంది. తను చనిపోయింది అని అనుకుంటున్నాడు అరుణ్. మరి దీక్ష నిజంగా చనిపోయిందా? దీక్ష ఆ లెటర్ ఎందుకు రాసింది అరుణ్కి? అంత డెప్త్గా రాయడానికి గల కారణం ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నన్ను ఫాలో అయిపోండి. నెక్స్ట్ డే కాకుండా ఆ తర్వాత రోజు నేను మౌన హృదయం స్టోరీని ఇస్తాను. అందులో అసలు విషయం తెలియబోతుంది. దీక్ష నిజంగా చనిపోయిందా, లేక ఇదంతా తన కుట్రలో భాగమా అని తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి స్టోరీకి. అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబర్ యొక్క ప్రేమ కథను చెప్పాలా వద్దా అనేది కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్ మీదనే ఆధారపడి ఉంటుంది ఆ స్టోరీ అనేది. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.